ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లా నాయుడుపేట వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా 2,50,893 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసి వారితో గృహ ప్రవేశాలు చేయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత భారీ స్థాయిలో గృహ ప్రవేశాలు నిర్వహించడం ఇది రెండోసారి కావడం విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదల ముఖాల్లో ఆనందం చూస్తుంటే తన జన్మ ధన్యమైపోయింది అని భావోద్వేగానికి లోనయ్యారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను అస్తవ్యస్తం చేసింది అని, పేదల పట్టుకొట్టింది అని మండిపడ్డారు. పేదలు మురికివాడల్లో కాదు, గౌరవప్రదమైన టీట్కో ఇళ్లలో ఉండాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులు కట్టిన 174 కోట్లను మాయం చేశారని, ఆ మొత్తాన్ని తిరిగి 82,000 కుటుంబాల ఖాతాల్లో జమ చేస్తాము అని ప్రకటించారు. మంత్రులు నారాయణ, కొల్సు, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. 350, 430 ఎస్ఎఫ్టీ టిడ్కో ఇళ్లకి 50% సబ్సిడీ 4,280 కోట్లు అవుతుంది. అది కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఇంకో పక్క అర్బన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే బిల్లులు ఎవరన్నా పనిచేస్తే ఇక్కడ పనిచేశారు, బిల్లులు పే చేస్తే పనిచేస్తారు, బిల్లులు ఎగ్గొట్టారు. దానివల్ల దగ్గర 816 కోట్ల అప్పులు పెడితే అసలు పని చేయడం నిలిపేశారు. ఈరోజు అదనంగా ఖర్చంతా 3,109 కోట్లు అయింది. ఆ రోజు 816 కోట్లు కానీ పే చేసుంటే ఈరోజు అదనంగా 3,109 కోట్లు భారం పడేది కాదు. మామూలుగా కాదు, నివాస యోగ్యంగాని స్థలాలు, ఎక్కడో శ్మశానం, ఎక్కడో చెరువు, ఎక్కడో కొండ, అక్కడ మీకు ఇళ్లు కట్టించేదానికి ముందుకు పోయారు. ఆ ఇల్లు కూడా మీరు చూస్తే ఎక్కడికక్కడ చిన్న చిన్న రోడ్లు, ఆ రోడ్లు చూస్తే ఒక కారు కూడా పోలేని పరిస్థితి. పేదవాడు ఉండవలసింది మురికి వాడలో కాదు, దర్జాగా ఇలాంటి ప్రదేశంలో ఉండి మీలో కూడా ఆశలు పెరగాలి, మీ జీవితాల్లో వెలుగులు రావాలి. అందుకే నేను ఆ కార్యక్రమం చేస్తే ఇష్ట ప్రకారం కొండల్లో, వాగుల్లో ఎక్కడంటే అక్కడ ఇచ్చి ఎవరు ఇండ్లు కట్టుకోలేని పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క 12,173 కోట్లు రాష్ట్రానికి ఇస్తే అందులో 2,913 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు. పేదవాడికి ఇచ్చిన డబ్బులు, కేంద్రం ఇచ్చిన డబ్బులు, దాన్ని కూడా డైవర్ట్ చేసుకుని అసలు పనులు కానివ్వకుండా చేస్తే కేంద్రం ఇది తప్పని 28 కోట్లు ఫైన్ వేశారు, పెనాల్టీ వేశారు. అయినా ఆనాటి ప్రభుత్వానికి సిగ్గు రాలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి పేదవాడికి ఇల్లు కట్టాలంటే మీనమేషాలు లెక్కేసే పరిస్థితి వచ్చారు. ఇవన్నీ కూడా జరిగాయి. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం. నేను గాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని ఒక మాట చెప్పాం. ఆ రోజు మేము చెప్పింది రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, సూపర్ 6 ద్వారా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, సుపరిపాలనకు నాంది పలికి కష్టమైన మళ్ళీ గాడి దప్పిన పాలన ఘాటిలో పెడతామని ఆ రోజు చెప్పాం. ఈరోజు మీరు చూస్తున్నారు 21 నెలలు. నేను 4వసారి ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు, కానీ నా సుదీర్ఘ అనుభవంలో చెప్తున్నాను, చరిత్రలో ఇంత పనికి మాలిన ప్రభుత్వాన్ని నా జీవితంలో చూడలేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మీలో కూడా కోపం వచ్చింది. ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం ఎన్డీఏ ఏర్పాటు చేయాలి, కేంద్రంతో కూడా కలిసి పనిచేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలని ముందుకు పోతే మీ అందరూ ముందుకొచ్చి 194% ఎవరిని పెట్టినా గెలిపించారు. ఇక్కడ నెలవల విజయశ్రీని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు.
ఇటీవల కాలంలో అలాంటి మెజారిటీ రాలేదు. 3-4 సార్లు ఓడిపోయాం. కానీ మీలో ఒక తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటే విజయశ్రీకి గెలుపుకు దోహదం చేసిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మేమందరం ఆలోచించేది ఒకటే, 2029కి అందరికి ఇళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు కట్టే ఇండ్లు కాకుండా 17,60,000 కట్టాలి. మొన్నే 5,50,000 ఇచ్చాం అదనంగా. ఇప్పుడు కాకుండా మీరు చూస్తే ఈరోజు చేసిన 2,50,000 గృహప్రవేశాలు కాకుండా జూన్ నాటికి 2,70,000 గృహప్రవేశాలు చేస్తాం. సెప్టెంబర్ నాటికి 1,62,000 చేస్తాం. ఇదైనా ఇంకొక 12 లక్షలు ఉంటాయి. ఆ 12 లక్షలు కూడా మీకు ఇళ్లు కట్టించే బాధ్యత నాది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఇంటి జాగా లేని వారికి ఇంటి జాగా ఇవ్వాలి. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు. వీలైతే భగవంతుడు నాకు సహకరిస్తే ఇదే మారిగా బ్రహ్మాండమైన కాలనీలు కట్టి పేదవాడికి ఒక బ్రహ్మాండమైన ఆస్తి కలిగించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది కాకుండా ఇళ్లన్నీ కట్టిస్తాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ 2 కాదు, గ్యాస్ ప్రతి ఇంటికి ఒక అన్నగా ఉండడానికి నేనే దీపం పెట్టాను, నేనే గ్యాస్ ఇప్పించాను. ఇప్పుడు మళ్ళీ దీపం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీ అందరికి ఇచ్చాను. భవిష్యత్తులో పిఎన్జి కూడా పైప్ లైన్ ద్వారా గ్యాస్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. దానివల్ల మీకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. అది కూడా మీరు తీసుకోగలిగితే దానికయ్యే ఖర్చు నేనే ఇస్తాను. ఇప్పుడు 3 సిలిండర్లకు అయ్యే డబ్బులు ప్రతి 2 నెలలకు ఒకసారి మీ అకౌంట్లో వేసి మీరు కొనుక్కోవడానికి మీకు పూర్తిగా సహకరిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఇంటికి ఉండవలసింది పిఎన్జి ఉండాలి. పైపు ద్వారా గ్యాస్ వాడాలి. ఇప్పుడు ట్యాప్ ద్వారా నీళ్లు తిప్పుతున్నాం. రేపు పైపు ద్వారా వచ్చిన గ్యాస్ని డైరెక్ట్గా స్టవ్ కనెక్ట్ చేసుకుంటాం. అప్పుడు ఏమాత్రం కూడా కష్టం లేకుండా వెసులుబాటు వస్తుంది. ప్రతి ఒక్కరూ టాయిలెట్ వాడాలి, మరుగుదొడ్డి వాడాలి. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, తెలుగువారి ఆడబిడ్డల ఆత్మగౌరవం మరుగుదొడ్డి. నేను ఒకప్పుడు చూశాను, మరుగుదొడ్డి లేకుండా ఆడబిడ్డలు ఎంత అవస్థ పడేవాళ్ళో అవి చూసుకుంటే బాధేస్తుంది. అలాంటి మీ ఆత్మ గౌరవాన్ని కాపాడిన పార్టీ, కాపాడిన వ్యక్తి నేనని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తాగునీరు కోసం ట్యాప్ ద్వారా ఇవ్వాలి. అది కూడా పూర్తిగా అస్తవ్యస్తం చేశారు. కేంద్రం ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చారు. రాష్ట్రం మొత్తం ఇంటింటికి రిజర్వాయర్ నుంచి నీళ్లు ఇవ్వాలని, తద్వారా అష్యూర్డ్ వాటర్ రావాలని ఒక కార్యక్రమం పెడితే ఎక్కడికక్కడ చిన్న చిన్న స్కీములు పెట్టి అది కూడా ఖర్చు పెట్టకుండా మోసం చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా నష్టపోయాం. 28,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అవసరమయ్యేది 80,000 కోట్లు. వచ్చిన డబ్బులో ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. కేంద్రం ఈ స్కీమ్ పూర్తి అయిపోయిందంటే కాదు, మాకు అన్యాయం జరుగుతుందని కేంద్రాన్ని మెప్పించి మళ్ళీ 28 వరకు ఎక్స్టెన్షన్ తీసుకొచ్చాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వీళ్ళు చేసిన అవకతవకలన్నీ అధిగమించి పేదలకు ప్రతి ఒక్కరికి కొళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలనేది నా జీవితాశయంగా పెట్టుకున్నా. తప్పకుండా ఇవ్వడానికి ముందుకు పోతాం. కొంత ఇబ్బంది ఉంది, అధిగమిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు, ఎక్కడి నుంచో కరెంట్ వచ్చేది. మీ ఇంటిపైనే మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చారు సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని.
నేను ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తున్నాను. బీసీలకు 20,000 రూపాయలు అదనంగా ఇన్సెంటివ్ ఇస్తున్నా. అంటే మామూలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బుల్ని జోడించి ఇంకొక 20,000 ఇస్తే 3 కిలోవాట్లు పెట్టుకుంటే 98,000 వరకు ఇస్తాం. మిగిలింది మీరు వాడే కరెంటు ద్వారా మీరు పే చేసుకునే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలి. ఎవరైనా వ్యవసాయానికి బోరేసుంటే ఆ బోరు పెట్టుకున్న వ్యక్తులు కూడా సోలార్ ద్వారా, కుసుమ్ ద్వారా సోలార్ పంప్ సెట్లు పెట్టుకోవాలి. దీనివల్ల మీకు చాలా వెసులుబాటు వస్తుంది. మీరు అవసరమైతే ఆ కరెంటుని మీరు నీళ్లు తోడడానికి ఉపయోగించుకుంటారు. ఇంకా అవసరమైతే మీ ఇంటికి కూడా ఇచ్చుకుంటారు. ఇంకా మీ వాహనాల్ని ఛార్జ్ చేసుకుంటారు. ఒక్క పైసా లేకుండా, ఖర్చు లేకుండా ఇంటి కరెంటు కానీ, మీ పొలంలో నీళ్లు తీయడం కానీ, కడాన మీకు సైకిల్ దగ్గర నుంచి కారు వరకు, ట్రాక్టర్ వరకు ఒక్క పైసా ఖర్చు లేకుండా కరెంటు ఉత్పత్తి చేసే సౌకర్యం మేము ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కూడా మీరు ముందుకు రావాలి. నాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. వినూత్నమైన ఆలోచనలకి శ్రీకారం చుట్టాం. దాన్ని ఉపయోగించుకోవాలంటే మీరు ముందుకు రావాలి. నేను ఆ రోజు ఫైబర్ నెట్ తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరి ఇంటికి కనెక్ట్ చేశాను. తద్వారా మీరు చూస్తే ఈ ఫైబర్ నెట్ ద్వారా మీరు ఎక్కడికి మాట్లాడాలి